భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. అది క్రియేట్ అయ్యి 75 సంవత్సరాలు అవుతోంది. సుప్రీంకోర్టు జనవరి 28, 1950 రోజున మొదటిసారి ఏర్పాటైంది. ఆ రోజు ఫస్ట్ హియరింగ్స్ కూడా జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రస్థానంపై చాలా సెమినార్ జరుగుతున్నాయి. నిన్న ప్రధాని మోడీ గారు సుప్రీంకోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 800 crores శాంక్షన్ చేస్తూ ఈజ్ ఆఫ్ జస్టిస్ అనే మాట వాడారు. భారత పౌరులందరికీ కూడా జస్టిస్ యాక్సెసిబుల్గా ఉండాలని, దానికి సుప్రీంకోర్టు మీడియంగా వ్యవహరిస్తుందని, ముఖ్యంగా సత్వర న్యాయం అనేది అందరి పౌరుల హక్కు అని చెప్పి ఆయన చెప్పారు. మీరు వినే ఉంటారు, డిలేడ్ జస్టిస్ ఈజ్ నథింగ్ బట్ డినైడ్ జస్టిస్, జస్టిస్ డిలేడ్ ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ డినైడ్. అతిగా జాప్యం జరిగితే న్యాయం జరగటంలో నిజంగా అది అన్యాయం జరిగినట్టే లెక్క. సుప్రీంకోర్టులో పెండెన్సీ ఆఫ్ కేసెస్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. దాదాపు 60,000 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మోడీ గారు సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటి వరకు అంటే 10 సంవత్సరాల కాలంలో కోర్టుల యొక్క మౌలిక వసతుల కోసం, మౌలిక సదుపాయాల కోసం ప్రస్తుత ప్రభుత్వం 7,000 కోట్లు ఇచ్చిందని చెప్పి గుర్తు చేశారు. టెక్నాలజీ వాడుతూ కోర్టులు ఇంకొంత ముందుకెళ్లాలని, ఈజ్ ఆఫ్ జస్టిస్లో టెక్నాలజీ ఎక్కువగా వాడాలని కూడా చెప్పారు. మనం భారతదేశంలో ఈ కోర్టులు అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. మనం ఇప్పుడు మన కేసుల స్టేటస్ కూడా ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. భారతదేశంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా సుప్రీంకోర్టు యాక్సెసిబుల్గా ఉండాలని చెప్పి మోడీ గారు చెప్పారు. సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ప్రజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా డిజిటల్ ఫార్మాట్లో అందుబాటులో ఉంచేందుకు డిజీ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ అనే కాన్సెప్ట్ కూడా మోడీ గారు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చాలా కేసెస్ డిజిటల్ ఫార్మాట్లో పెట్టి పౌరులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు యొక్క బైలింగ్వల్ వెబ్సైట్ని కూడా ఆయన ఇనాగ్రేట్ చేశారు. ఈ సందర్భంగా మోడీ గారు మాట్లాడుతూ ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ రిపీల్ చేసి కొత్తగా క్రిమినల్ చట్టాలు వచ్చేసాయి. కలోనియల్ టైంలో ఉన్న క్రిమినల్ చట్టాలు మనం పక్కన పడేసామని చెప్పి మనకు గుర్తు చేశారు. దానిలో ముఖ్యంగా భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అనే 3 చట్టాలు వచ్చాయి. వీటి గురించి ప్రజలందరికీ అవగాహన కలగాలని కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ యొక్క కెపాసిటీ బిల్డింగ్ గురించి ఆయన ఎంఫసైజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ప్రభుత్వం జన్ విశ్వాస్ బిల్లు అనే బిల్లును త్వరలో తీసుకురానుందని గుర్తు చేశారు. జన్ విశ్వాస్ బిల్లు అంటే ఏంటి మీకు తెలుసు. ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఇప్పుడు ఇంతకుముందు క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా అంటే ఏదైతే నాన్ సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉంటాయో వాటిని ఫైనల్తోనూ వాటితోనూ చేయటం అనమాట. ఎక్కువ లీగల్ కాంప్లెక్సిటీస్ లేకుండా, ఎక్కువగా లీగల్ డిటరెన్స్ లేకుండా చిన్న చిన్న నేరాలకు, చిన్న ముఖ్యంగా ఎకనమిక్ అఫెన్సెస్ వాటికి ఫైన్లు వేసి అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కనెక్ట్ చేయటం అనమాట. సో ఈజ్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కనెక్ట్ చేస్తే కనుక ఇంకా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. జన్ విశ్వాస్ బిల్తో జ్యుడిషియరీలో కూడా పెండెన్సీ తగ్గుద్దని, జ్యుడిషియరీలో కూడా ప్రెషర్ ఆఫ్ కేసెస్ తగ్గుద్దని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవలే మరణించిన జస్టిస్ ఫాతిమా బీవీకి పద్మభూషణ్ అవార్డు చేయడానికి కూడా ఆయన గుర్తు చేసి ఇదొక ప్రైడ్ మూమెంట్ అని ఆయన చెప్పారు.